ఈ డ్రైవర్ ఈ రోజే కొత్తగా చేరాడు అనుకుంటాను. ఇతన్ని చూడండి, జాగ్రత్త. ఈ రోజే ఇతనికి ఆఖరి రోజని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఉద్యోగంలోంచి పీకి పంపించేయడం ఖాయం కాబట్టి. ఒక్కోసారి ఈ ఫోక్ లిఫ్ట్ అనేది కింద పడడం వల్ల ఆపరేటర్స్ గాయాల పాలైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇతను ఎలాగో తప్పించుకున్నాడు, కానీ ఒకటి, ఉద్యోగం మాత్రం పోయింది. నేనేమంటానంటే ప్రాణాల మీద ప్రేమ ఉంటే దీని వెనకున్న సైన్స్ ని బాగా నేర్చుకోవడం మంచిదండి. ఫోక్స్ ఈ విధంగా పైకి లేచేటప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఈ విధంగా మూవ్ అవుతుంది. ఈ లాటరల్ మూవ్మెంట్ వల్ల సెంటర్ ఆఫ్ మాస్ వీల్ బేస్ నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి రిజల్టే గడేల్. వెయిట్ మరీ ఎక్కువైతే ఈ ఫోర్క్ అనేది మీకు ఒక సీసాలా మారిపోతుంది. డ్రైవర్ తో పాటు వెయిట్ కూడా పైకి కిందకి పైకి కిందకి. ఏముందిలే అనుకుని ముందు కదిలాననుకోండి, పడిపోక తప్పదు. ఈ ఫోక్ లిఫ్ట్ ఆపరేటర్ తన చేతిని తన ఎముకల కంటే ఎక్కువగా చాపాడండి. పైనుంచి అది ప్రాబ్లం చేసింది. చెయ్యి అంత పొడుగ్గా చాపినందువల్ల కింద పడక తప్పదు మరి. కానీ ముందుకా వెనక్కే పడిపోయింది. ఆహా, పడిపోయిందండి ఖచ్చితంగా. చూశారు కదా, సూపర్ గా పడింది.